ముందుగా అందరికీ నమస్కారం అండి. మనకు స్వతంత్రం వచ్చి ఇప్పటికే 79 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటిదాకా మనల్ని పాలించిన జాతీయ పార్టీలు 4 అయితే, పార్టీలతో మనల్ని పాలించిన వాళ్ళు నేటితో కలిపి 18 మంది ప్రధానమంత్రులు. మొదట్లో మనకు స్వతంత్రం వచ్చాక మనం అనుకుంటాము, మా వారసికమని, మా పెద్దలని. వాళ్ళు అన్నానికి లేక పస్తులు పడుకున్నారని ఎంతమందికి తెలుసు? ఒక విధంగా చెప్పాలంటే, భిక్ష అడిగే స్థితిలో మన దేశం ఉంది. మన దేశం ఆదాయం సగటుకు రోజుకు రూ. 1 కూడా ఉండేది కాదంటే మీరు నమ్ముతారా? అప్పటి పరిస్థితి అది. మళ్ళీ జనాల ఆయుర్దాయం 32 సంవత్సరాలు గరిష్టంగా ఉండేది. మనకి కాంగ్రెస్ పార్టీ ఉండగా మిగతా 3 పార్టీలు ఎందుకొచ్చాయి? 80% రైతులు ఉన్నారు కానీ ఇరిగేషన్ లేదు. పేద దేశాల్లో మన దేశం ఒకటని తెలుసా? అలాంటి స్థితి నుండి ఈరోజు ప్రపంచంలో 4 అతిపెద్ద ఎకనామిక్ లార్జెస్ట్‌గా మనం వచ్చాం. అంటే ఎంత ఎదుగుతూ కష్టపడుతూ వచ్చాం. 18 ప్రైమ్ మినిస్టర్లు ఇక చేసిన దేశం రూపురేఖలు మార్చడంలో, ఒక బ్రాండ్‌గా ఉండటంలో అతి కొద్ది మంది ప్రధాన పాత్ర పోషించారు. ఆ ప్రధాన పాత్ర పోషించారు వాళ్ళెవరు? చూసే ముందు ఈ ఇన్ఫర్మేషన్ మీ ముందుంచడానికి మన జేఈ విజన్ ఛానల్‌ది చాలా కష్టం ఉందండి. మీకు ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళవుతారు. సరే, ఇంక ఇన్ఫర్మేషన్‌లోకి వెళ్తే 1885లో కాంగ్రెస్ ఈ పార్టీ స్థాపించిన వారు ఏఓ హ్యూమ్. బ్రిటిష్ వాళ్ళకి ఎగనిస్ట్‌గా ఫైట్ చేయడానికి ఈ పార్టీ స్థాపించారు. తర్వాత గాంధీజీ గారి లీడర్‌షిప్‌లో ఇండిపెండెన్స్‌గా మారింది. దీని ఐడియాలజీ సెక్యులర్, డెమోక్రటిక్, సోషలిస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత దేశాన్ని నడపడం. దాని తర్వాత 1977లో జనతా పార్టీ. ఇది జయప్రకాష్ నారాయణ గారి ఐడియాతో స్థాపించారు. 1975, 1977 మధ్యలో డెమోక్రసీని కాపాడటానికి ఆ టైంలో ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టారు. దానికి ఎగనిస్ట్‌గా స్థాపించారు. వీళ్ళ గోల్ ఏంటంటే డిక్టేటర్‌షిప్‌కి ఎగనిస్ట్ డెమోక్రసీని తేవటం. రిజల్ట్ మొరార్జీ దేశం పీఎం అయ్యాడు. కానీ లోపల గొడవల వల్ల 3 ఇయర్స్‌లో పడిపోయింది. దాని తర్వాత 1988లో జనతాదళ్ వీపీ సింగ్ గారు స్థాపించారు. ఈ పార్టీ జనతా పార్టీ పడిపోయాక మళ్ళీ యాంటీ కాంగ్రెస్ ఫోర్స్ కావాలని వీళ్ళు స్థాపించారు. దీని యొక్క ఐడియాలజీ సోషలిస్ట్, ఫార్మర్స్, బ్యాక్వర్డ్ క్లాసెస్ కోసం. రిజల్ట్ వీపీ సింగ్, దేవగౌడ్, గుర్జల్ పీఎం అయ్యారు. కానీ ఎన్నో గొడవల వల్ల కొద్ది కాలానికి ఈ పార్టీ కూడా పడిపోవడం జరిగింది. దాని తర్వాత 1980లో భారతీయ జనతా పార్టీ బీజేపీ, ఇప్పుడు ఉన్న మన ప్రధానమంత్రి గారు ఉన్న పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఎల్కే అద్వానీ గారు కలిసి స్థాపించారు. వీళ్ళ ఐడియాలజీ నేషనలిజం, కల్చరల్ ప్రైడ్, స్ట్రాంగ్ ఎకనామీ, వన్ నేషన్ కాన్సెప్ట్. రిజల్ట్ వాజ్పేయి గారు 1998 నుండి 2000 మధ్యలో ప్రధానమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ మోడీ గారు 2014 నుంచి ఇప్పటి వరకు పీఎంగా ఉన్నారు. ఇవి మన దగ్గర ప్రధాన జాతీయ పార్టీలు. వాటి స్థాపనకు గల కారణాలు, వాళ్ళ సిద్ధాంతాలు. 1947 స్వతంత్రం వచ్చిన తర్వాత మన దగ్గర విపరీతమైన ఫుడ్ షార్టేజ్ ఉంది. పంజాబ్ పార్టీషన్‌తో మంచు భూమి మొత్తం పాకిస్తాన్‌కి వెళ్ళిపోయింది. యూఎస్ఏ నుంచి గోధుమ ఇంపోర్ట్ చేశాం. ఇది మనం ఇంకో వీడియోలో క్లియర్‌గా చూద్దాం. అలానే మన ఆర్థిక వ్యవస్థ ఫారిన్ రిజర్వ్ 1 బిలియన్ కూడా లేదు. రోజుకి పర్ క్యాపిటల్ ఇన్‌కమ్ ₹1 కూడా లేదు. ఫ్యాక్టరీస్, మిల్స్ చాలా తక్కువ. స్టీల్ మిషన్ అన్నీ ఇంపోర్ట్ చేసేవాళ్ళం. చదువుకున్న వాళ్ళు 12% మాత్రమే ఉండేవాళ్ళు. గరిష్టంగా 32 ఏళ్ళు బతికేవాళ్ళంటే దీని గురించి సరే, వీటన్నిటి గురించి మనం ఇంకో వీడియోలో చూద్దామండి. అలానే 80% మంది రైతులు ఉండేవాళ్ళు. కానీ టెక్నాలజీ లేదు, ఇరిగేషన్ లేదు. అంతా ప్రకృతి మీద ఆధారపడి వ్యవసాయం చేసేవాళ్ళు. అయితే నెహ్రూ గారు 1947 నుంచి 64 మధ్యలో మోడర్న్ ఇండియాకి ఫౌండేషన్ వేశారు. మిక్స్డ్ ఎకనామీ, అలానే 5 ఇయర్స్ ప్లాన్స్ తెచ్చారు. ఎలక్షన్ పార్లమెంట్ సిస్టమ్‌ని సెట్ చేశారు. అలానే సైన్స్ అండ్ ఎడ్యుకేషనల్, ఐఐటీ, ఎయిమ్స్, ఇస్రో, బీఆర్సీ ఐడియాలజీకి సపోర్ట్ చేశారు. లేకుంటే ఇప్పటి ఇంజినీర్స్, డాక్టర్స్ మనకు ఉండేవాళ్ళే కాదు. పబ్లిక్ సెక్టార్, స్టీల్ ప్లాంట్స్, డ్యామ్స్, ఫ్యాక్టరీస్ దేశంలో సెల్ఫ్ రియలైజేషన్ అవ్వటానికి బేస్ చేశారనమాట. అలానే 1964, 1966లో లాల్ బహదూర్ శాస్త్రి గారు ఫుడ్ సెక్యూరిటీకి స్టార్ట్ చేశారు. జై జవాన్, జై కిసాన్, ఆర్మీ ప్లస్ రైతు 2 ఇంపార్టెన్స్ పెంచారు. గ్రీన్ రెవల్యూషన్‌కి గ్రోత్ వర్క్,
అన్నం కోసమే వేరే వాళ్ళని అడగకుండా ఉండాలని స్టార్ట్ చేశాడు. వితౌట్ హిమ్ 1965 వార్ ప్లస్ ఫుడ్ క్రైసిస్ టైంలో దేశం కొలాప్స్ అయ్యే ఉండేది. ఆయన గనక ఈ స్కీమ్స్ తేకపోతే అంట. దాని తర్వాత 1966 టు 1977 అంటే దగ్గర 11 సంవత్సరాలు. ఆ తర్వాత మళ్ళీ 1980 టు 1984 మధ్యలో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఒక స్ట్రాంగ్ ఇండియా ఇమేజ్ని ప్రపంచానికి చూపించారు. 1971 వార్ ప్లస్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ని 2 తొక్కలు చేసింది. గ్రీన్ రెవల్యూషన్ ఇండియాని భిక్ష అడిగే దేశం నుంచి అన్నం ఎక్స్పోర్ట్ చేసే దేశంగా చేశారు. బ్యాంక్ నేషనలిజం, బ్యాంక్ పూర్ పీపుల్కి రీచ్ అయ్యాయి. 1974లో చేసిన న్యూక్లియర్ టెస్టు ఇండియా పవర్గా ప్రూవ్ చేసింది ప్రపంచానికి. వితౌట్ హర్ మన మిలిటరీ అగ్రికల్చర్ ఇప్పట్లో స్ట్రాంగ్గా ఉండవు, కానీ పునాదులు వేశారు. ఇకపోతే పివి నరసింహారావు గారు, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు 1991, 1996 కాలంలో ఈ 5 సంవత్సరాల కాలం ఇండియా రూపురేఖలు మారడంలో ఎకనామిక్ గ్రోత్ మేజర్ పార్ట్. ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళు ఎకనామిక్ ఇండియాని పుట్టించారు. వీళ్ళు మళ్ళీ కొత్త ఇండియాని పుట్టించారు ఎకనామిక్గా. ఎల్పిజి రిఫార్మ్స్, లైసెన్స్ రాజ్ తీశారు, మార్కెట్ ఓపెన్ చేశారు, ఐటీ, ప్రైవేట్ కంపెనీస్, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్కి డోర్స్ ఓపెన్ చేశారు, దేశం దివాలా నుంచి కాపాడారు. గోల్డ్ కూడా ఇంగ్లాండ్లో తాకట్టు పెట్టి పంపాల్సి వచ్చింది మనకి. కానీ రియల్ ఇండియన్ గ్రోత్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. మన్మోహన్ సింగ్ గారు G20లో కూడా వాయిస్ రైజ్ చేసి మా ఇండియా ఇదని చూపించిన టైం అది. 1998 టు 2004 అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇండియాని కనెక్టెడ్ ఇండియాగా క్రియేట్ చేశారు. రోడ్స్ ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై కనెక్టెడ్ రోడ్స్ వేశారు. దీనివల్ల ట్రేడ్ ఈజీ అయింది. న్యూక్లియర్ టెస్ట్ 1998 వల్ల వరల్డ్ ఇండియాని న్యూక్లియర్ పవర్గా ఒప్పుకున్నారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన, విలేజ్కి రోడ్స్. ఇంకపోతే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2014 నుంచి ఇప్పటి వరకు డిజిటల్ ప్లస్ గ్లోబల్ ఇండియాగా మన ఇండియాని చేంజ్ చేశారు. డిజిటల్ ఇండియా ప్లస్ యూపీఐలో వరల్డ్లో ఫస్ట్ నెంబర్ డిజిటల్ పేమెంట్స్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుష్ చేశారు. హైవేస్, రైల్వేస్, ఎయిర్పోర్ట్స్, రీసెంట్గా వందే భారత్. గ్లోబల్ ఇమేజ్లో G20 వరల్డ్ స్టేజ్లో ఇండియా వాయిస్ స్ట్రాంగ్ చేశాడు. ఈ స్కీమ్స్ జన్ధన్, ఆయుష్మాన్ భారత్, స్వచ్ఛ భారత్. ఒక విధంగా చెప్పాలంటే వితౌట్ హిమ్ ఇండియా డిజిటల్ లీడర్గా ఉండేది కాదు. ఒక మాటలో చెప్పాలంటే నెహ్రూ బాడీ ఇచ్చారు, ఇందిరాగాంధీ స్ట్రెంగ్త్ ఇచ్చారు, రావు గారు, మన్మోహన్ గారు మనీ ఇచ్చారు, వాజ్పేయి, మోడీ గారు స్పీడ్ ప్లస్ బ్రాండ్ ఇచ్చారు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ దేశం ముందుకు వెళ్ళడానికి మెయిన్ పిల్లర్స్. అందుకే ప్రధానమైనవి చెప్పుకున్నాం. తప్పకుండా మరింత ఇన్ఫర్మేషన్లో ఇంకా మనం తెలుసుకోవాల్సిన చాలా ఉన్నాయి. తప్పకుండా ప్రతినిజం మీ ముందు ఉంచడానికి మా వంతు కష్టం చేస్తామండి. మీరు కొంచెం సపోర్ట్ చేస్తే చాలు. మరింత వివరణతో మీ ముందుకు మళ్ళీ వస్తాం. జై హింద్.